మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాం. గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే, డన్ డన్. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ అన్న. అడగగానే నా కోసం అన్న అన్న దగ్గరికి నేను మన మహిమదన్ అన్న నన్ను తీసుకొని వెళ్ళి మన చరణ్ అర్జున్ అన్నను కలవాలి మహిమదన్ అంటే తీసుకొని వెళ్ళి కల్పించాడు. ఒక మాట అడగగానే వచ్చి నాకు చాలా హ్యాపీ. చుక్క సీన్ అన్న రవి కళ్యాణ్ అన్నను ఎక్కడున్నా దొరకబట్టండి. రేపు పొద్దున మనం పాప ఏదో వచ్చారా అన్నకు ఫీవర్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడంట, పోయి కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ అన్న. అందరికీ నమస్తే అండి. నేను వచ్చిన కానీ చూస్తున్నావు, నువ్వు ఎందుకు అంత టెన్షన్గా ఉంటున్నావు? ఇక్కడ ఎవ్వరు వచ్చిన వాళ్ళు ఎవరు పెద్దోళ్ళు గారు, ఈ అందరికీ బాటేసినోడి నువ్వే. సో నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నంటే, ఇందాక అన్న ఏదో గురువు అంటే ఈయన ఏదో శిష్యుడు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు కదా. నేను సగర్వంగా చెప్తున్నా, నాకు కూడా గురువు ఇతనే. ఎందుకంటే నేను అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సమైక్యాంధ్ర. సో అలా ఆ రోజులలో పెద్ద పెద్ద సినిమాలకు పనిచేస్తూ మేమే ట్యూన్స్ ఇచ్చి ఏదో లిరిక్ రైటర్గా పేరు వేసేవాళ్ళు. మనకు లేని దాన్ని నా మీద అపాదించి ఆ ట్యూన్ నేను చేశానని చెప్పుకోలేను. ఆ ఆడియో ఫంక్షన్ పోతే కూడా నన్ను ఎవడు పట్టించుకోడు. అలాంటి రోజుల్లో ఈయన ఏదో చిన్న యూట్యూబ్లో ఒక పాట చేసి ఇప్పుడు మనందరం చేస్తున్నాం. నేను నువ్వోరాయి, నేను శిల్పి చేయొచ్చు, అన్నదమ్ములు చేయొచ్చు, మధుప్రియ చేయొచ్చు, నరసన్న, మనోడు బుల్లెబండి లక్ష్మణ్ కానీ, కళ్యాణ్కి, మదీని, వీళ్ళందరం మేమంతా ఎంత చేసినా అసలు 20 ఏళ్ల క్రితం నువ్వు ఎట్లా చేసినావు బాస్, నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఆ రోజులు అసలు సినిమాలలో పాటలు చేస్తుంటే కూడా మమ్మల్ని ఎవడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినోడు ఉండడు, కనీసం పట్టించుకున్నాడు. ఆడియో ఫంక్షన్లో పోతే నెట్టేస్తారు మమ్మల్ని. అరే ఆ పాట నాదేరా భయ అని చెప్పుకోవాల్సిన రోజులు. ఏది నేను ఈ మాటలు ఇంత అందంగా ఉన్నావా ఎవరే నువ్వు రచ్చలో డిల్లక్ పాటలు చేసినప్పుడు కూడా నేను ఆ పాట నాదని చెప్పుకునే రోజులు అవి. అలాంటి రోజుల్లో మనోడు అంత అద్భుతమైన పాట చేసి ఈ రోజుకి నువ్వు అదే భయంతో అదే బెరుకుతో ఎందుకున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా నీ బాటలో ప్రయాణించిన వాళ్ళమే. నేను ఎందుకు వచ్చినానంటే, నేను గరుడి లక్ష్మి అని ఒక మూవీ చేస్తున్నా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. ఆ సినిమాలో సీన్లన్నీ చూస్తున్నప్పుడు 30 ఏళ్ల క్రితమే ఆమె ఒక బుర్రకత్తను పట్టుకొని మొత్తం రాక్ స్టార్ లాగా ఊపిన ఆమె. కానీ ఆమె కూడా గుర్తింపు కోసమే ఆరాటపడింది ఆ సినిమాలో. ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా మన తెలంగాణలో మిలియన్ల కొద్ది వ్యూస్ చేసుకొస్తున్న మీరు అందరు గుర్తొస్తుంటారు నాకు. నేను ప్రైవేట్ సాంగులు మొదలుపెట్టాను, కొంచెం పేరు వస్తున్న టైంలోనే నేను ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ సినిమాకి వెళ్ళినా కూడా ఆయన యూట్యూబ్లో పాటలు చేస్తాడు, ఆయన ప్రైవేట్ సాంగులు చేస్తాడు, ఇలాంటివన్నీ నా మీద రావడంతో మంచి పేరు వస్తున్న టైంలో నేను ఆపేసేదాన్ని. కానీ అప్పటి నుంచి మనోళ్ళంతా స్టార్లు అయిపోయి దాన్ని దుమ్ము లేపేస్తున్నారు వీళ్ళందరూ. అందరికంటే మా నరసన్న, నేను ఎప్పుడు నరసన్నకు చెప్పేటోని, అప్పుడప్పుడు అన్న డల్ అవుతూ ఉండేవాడు. ఎప్పుడన్నా ఏంటి చిన్ని మనకెప్పుడు వస్తుంది రోజని. అన్న ఈ ప్రపంచం అంతా నీ వాయిస్ వెనకంగా పడే రోజులు వస్తాయి, ఈ దేశంలోనే నీలాంటి వాయిస్ లేదన్నా నేను ఎప్పుడు అన్నకు చెప్పేటోని. సో ఈరోజు ఎక్కడ చూసినా ఏ నాయకుడికైనా ఏ లీడర్కైనా నరసన్న పాట కావాలని అంటుంటే, సో మనం ఏదైనా అనుకున్నది నిజమైనప్పుడు మన విషయంలోనే కాదు ఇతరుల విషయాల్లో కూడా అది హ్యాపీ ఉంటుంది. అది నరసన్నకి ఇంకా హ్యాపీ. అలాగే నాగరాజు, నువ్వు అసలు ఎందుకు భయపడుతున్నావు అది చెప్పు నాకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేజ్ మీద ఎక్కువ శాతం ఫస్ట్ నుంచే ఈ ఫియర్ ఉంది. లోపల ఏంటంటే ప్రతి ఒక్కరిని లక్ష్మణ్ చూసినా ఇట్లనే భయపడతా, కళ్యాణ్ చూసినా వీళ్ళందరూ నాకన్నా మస్తు చిన్న. ఒక్కొక్కరు నా అనిత పాట పాడినప్పుడట 8వ తరగతో 7వ తరగతి అంటే వాళ్ళు వచ్చి నాకు ఏమని చెప్పేది అంటే, అన్న నీ పాట పాడితే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న అని చెప్తారు వాళ్ళు. అంటే అట్లా చాలామంది దిలీప్ దేవ్ గారు కావచ్చు చాలామంది చెప్పిన వాళ్ళు. అన్న ఇంకొక ఇంటర్వ్యూలో అయితే బుల్లెబండి లక్ష్మణ్ అన్న పాట రాస్తే అనిత పాట లెక్క రాయాలి, పేరు వస్తే అట్లా రావాలి అన్న కసితోటి గజ్జితోటి గులతోటి రాసినన్న పాటలు, ప్రేమ పాటలని ఒకసారి నాతో చెప్తే, అంటే వాళ్ళు అంటే నేను ఎక్కడో ఉన్నా పాన్ షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నా, వీళ్ళు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, మీకు ఏమి ఇంప్రెషన్, ఏదో సాంగ్ ఎవరో క్వశ్చన్ ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో ఎక్కడో అడిగితే మాకు అనిత సాంగ్ అంటే చాలా ఇష్టమని రామ్ లక్ష్మణ్ ఇద్దరు వాళ్ళు చెప్తే నాకు చాలా. ఇదంతా స్టోరీ కాదు, నువ్వు దేనికి టెన్షన్గా ఉన్నావు? నువ్వు ఈ టెన్షన్ వదిలేయి. బోలే అన్న ఇందాక ఈయనను ఆదుకోవాలి అని చెప్పాడు కదా.
అసలు ఏ కళాకారుని ఎవరు ఆదుకోవాల్సిన అవసరం లేదు. కళాకారుడు అంటే కింగ్ అంతే. వాడు ఎవరి దగ్గర చేయి చాచకూడదు. నువ్వేం పెద్ద ముసలోడి అవ్వలేదు, నీకు బోలెడంత ఏజ్ ఉంది, బోలెడంత బేస్ ఉంది, పునాది ఉంది. నువ్వు ఇప్పుడు తలుచుకున్నా కూడా మళ్ళీ అద్భుతాలు చేస్తావు. సో నువ్వు ఎవరి దగ్గర నిన్నెవరూ ఆదరించాల్సిన అవసరం లేదు. ముందు ఈ భయాన్ని తీసేయి. నువ్వు ఎవడు నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఎవడు చేయడు కూడా. ఎవడు చేయడు. ఎవడి విజయం వాడిదే, ఎవడి సక్సెస్ వాడిదే, ఎవడి వ్యూస్ వాడియే, ఎవడి పునప్పుడు ఆడపిల్ల ఇక్కడ ఉంది మధుప్రియ. సో ఆమె మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మొన్న ఒక రోజు వచ్చింది, బాస్ నువ్వు ఎవరెవరికో పాటలు చేసినావు, నాకెందుకు చేయవు, నా శివరాత్రికి నాకు ఎందుకు పాట చేయవు అని చెప్పి మరీ గల్లబట్టి మరీ పాట చేయించుకుంది నాతో. ఆ రోజు నేను అసలు యూట్యూబ్లో పాటలే చేయట్లేను, నా ఛానల్లోనే చేయట్లేను. కానీ మధు నువ్వు వచ్చావు, స్టూడియో దాకా వచ్చావు, నీకోసం చేస్తా అన్నాను. ఆ పక్కనే ఆమెది కెమెరా పట్టిండే పాట ఆమె ఎత్తుక్కుంటూ వస్తుంది, ఉషక్క. సో ముసలోళ్ళు ఊర్లల్లో ఉండే ప్రతి ముసలోళ్ళు నా స్టూడియో అడ్రస్ వెతుక్కుంటే, అయ్యా నువ్వు కనకమ్మను పాడించినట్టు, భిక్షమమ్మను పాడించినట్టు, లేకపోతే వాళ్ళని పాడించినట్టు మాకు ఎందుకు ఇవ్వు అని వస్తుంటారు. సో కాబట్టి వాళ్ళందరికీ ఉన్న స్ఫూర్తి మా అందరికి బాటేసిన నీకు ఇంకెక్కువ ఉండాలి. సో నువ్వు తప్పకుండా నువ్వు ఆ రోజుల్లో అసలు మేము ఎవరో మ్యూజిక్ డైరెక్టర్లు పోయినాం బై చరణ్ రాజు నేను మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పుడు. మాకు అసలు మ్యూజిక్ డైరెక్షనే తెలియదు ఆ రోజుల్లో. మ్యూజిక్ డైరెక్టర్లు వెనక స్టూడియోలోకి వెళ్ళాలంటే భయపడుకుంటూ పోయిన రోజులు అవి. ఆ రోజు నువ్వు ఊపేసినావు. సో నువ్వు అస్సలు భయపడకు. నేను నీకు వచ్చి చెప్పడానికి వచ్చింది అదే, నువ్వు అస్సలు భయపడకు. నువ్వు అందరికీ బాటేసినోడివి. నీ పాట వేరు. అనిత పాటతో ఊర్లలో ప్రతి అనిత సూపర్ స్టార్ అయింది ఆ రోజు. అనిత పేరున్న ప్రతి అమ్మాయి దాని ఎమ్మటి ఎంతెంతమందిని పడేటట్టు చేసినావు నువ్వు అనిత అనే అమ్మాయిలు ఎమ్మటే. మావాడు కూడా ఇప్పుడు చింటిగాడు ఉంటాడు, అరుణ్ అని, నా సౌండ్ ఇంజనీర్. ఇప్పుడు వస్తుంటే చెప్తున్నాడు, బావ నేను అనిత పాట పాడి స్కూల్లో ఒక అమ్మాయిని పడేసిన అన్నాడు. సో నేనైతే పడేయలేదు, నేను అప్పుడు అంతా సినిమాల్లోనే ట్రై చేస్తున్నా. సో అలా అనితని పడేసిన, లేదా అనిత లాంటి అమ్మాయిలని పడేసిన అందరికీ నువ్వే లవ్ గురు అంటారు కదా, అలాంటి లవ్ గురువి. థ్యాంక్ యూ నాగరాజు. నువ్వు ఇంతమంది మా వాళ్ళందరినీ ఒకసారి కలిసే అవకాశాన్ని ఇచ్చావు, ఇంతమందిని కల్పించేది. తప్పకుండా భయాన్ని వదిలేయి, మంచి మంచి పాటలు చేయి. నా సపోర్ట్ కూడా ఏమన్నా తప్పకుండా నీకు ఇస్తాను. పాటలతోనే గెలువు బ్రదర్. నువ్వేమవుతావు నాకు పెద్ద చిన్నది లేదు. సో పాటలతోనే గెలువు, పాటలతోనే నీ సమస్యలన్నీ తీర్చుకో. మన దగ్గర దేవుడు పాట ఇచ్చాడు, అంతకుమించి ఏమి ఇవ్వడు. మనందరికి పాటలే. వీళ్ళందరి దగ్గర ఏమున్నాయి? పాట అనే ఆయుధం మన దగ్గర ఉన్న తర్వాత ఎవరి దగ్గర పోయి చేయాల్సిన అవసరం లేదు, ఆ ఆయుధంతోనే కొట్టేసి. థ్యాంక్ యూ. అనిత అనే పాటకి ఆ రోజు ఎవరెవరు సహకరించారో ఈరోజు తను మేడం సందీప గారు. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఆ పాటను ఆదరించిన ప్రతి ప్రేక్షకుడు, మాకు బాటలు వేసిన వాళ్ళే, అందరికి కూడా మేము స్టేజ్ ముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.